బ్రహ్మం గారు. నమస్కారం సార్. రామబ్రహ్మం అండి. అదే బ్రహ్మంగా షార్ట్ కట్లో పిలుస్తున్నారండి, పూర్తి పేరుతో పిలవటం ఎందుకని. రామ రామబ్రహ్మం. అంటే మన పార్టీ వాళ్ళే కానీ. అయితే ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా అన్ని స్కాములు లేవు, ఏమీ లేవు, ఏదోటి స్కాములు సంక్షేమ పథకాలు ఇవ్వటం, సూపర్ సిక్స్లు ఇవ్వడం చేతగాక చంద్రబాబు నాయుడు గారు విషయాన్ని డైవర్ట్ చేసేటువంటి పాలిటిక్స్ చేస్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏదో జగన్మోహన్ రెడ్డి అంత స్కామ్ చేశాడు, ఇంత కొట్టేశాడు, అంత కొట్టేశాడు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ చేశారు, అప్పులు చేశారని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ప్రతిరోజు ఏదో ఒక స్కామ్తోనే ప్రభుత్వం అంత స్కామ్ జరిగింది, ఇంత స్కామ్ జరిగిందని చెప్తూ కాలయాపన చేస్తున్నారు. ప్రజల్ని డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. సమస్యలను పట్టించుకోవట్లేదు, రోడ్లు బయటలేదు, వస్తే ఇది చేస్తాం అని చెప్పారు. వచ్చి 10 నెలల కాలం దాటిపోయిన తర్వాత 10 నెలల కాలంలో చేసింది ఏముంది? స్కాములు అని చెప్పిన మా ఎంట పడ్డం తప్ప అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఆ పని అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా చంద్రబాబు? డైవర్షన్ పాలిటిక్స్ చేసింది గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు కూడాను వైఎస్ఆర్సీపీ పార్టీ. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతను చేసినటువంటి దుర్మార్గాలను కానీ, దుశ్చర్యలను కానివ్వండి, అక్రమాలను కానీ, అవినీతిని కానివ్వండి, నిరంతరం మేము ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో హోదాలో ఉన్నప్పుడు నేను టీఎన్ఎస్ఎఫ్ నేతగా మరి ఏదైతే గ్రామ వార్డు సచివాలయాలు అలాగే ఈ వాలంటీర్కి సంబంధించినటువంటి అవకతవకల పైన మేము ఆ రోజున పోరాటాలు చేశాం. మేము ఏదైతే ఈ ప్రశ్న పత్రాలు లీకేజీ చేసి కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కరుడు గట్టినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క కార్యకర్తలని ఈ గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాల్లో నియామకాలు జరుగుతున్నాయి, దీని మీద సమగ్రమైనటువంటి విచారణ సిట్టింగ్ జడ్జితో జరగాలి అనేసి అంటే ఆ రోజు మమ్మల్ని అక్రమ కేసులు పెట్టించేసి విజయవాడ కోర్టు చుట్టూ ఇవాళ కూడా తిరుగుతా ఉన్నాం సార్. అలాగే ఇంకోటి చెప్తా ఉన్నాను, గతంలో ఏదైతే విజయసాయి రెడ్డి గారు మరి పార్టీలో A2 హోదా మీ అందరికి తెలిసిందే, జగమరిన సత్యమే కదా, ఇందులో నేనేమే తప్పుగా చెప్పట్లేదు. కాకపోతే ఆ రోజున విజయసాయి రెడ్డి గారే ప్రత్యక్షంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క సోషల్ మీడియా అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో ఓ మీటింగ్ పెట్టి 100కు 100% గ్రామ వార్డు సచివాలయాలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే నియామకాలు జరుగుతాయి, ఇందులో ఎటువంటి సందేహం లేదనేసి ఆ రోజు స్పష్టంగా చెప్పారు. ఆ రోజు ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. అసలుకి ఉద్యోగ నియామకాలే అవినీతి అక్రమాలైతే మళ్ళా వాళ్ళకి ట్రైనింగ్ అనేసి ఒక పెద్ద స్కామ్ మనం చూస్తున్నాం. 13, 14 జీవోలు తీసుకొచ్చేసి వాళ్ళు ఎంతెంత నిధులు స్వాహా చేశారనేది కూడా. వీళ్ళు చేసినటువంటి స్కాములు అన్ని ఇన్ని కాదండి, ప్రతిదీ కూడా స్కామే. ఏదైతే స్కీమ్ కనుక స్కామ్ అనేది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది. అలాగే ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 దాకా ఉన్నటువంటి పీరియడ్ లో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి స్కాములన్నీ కూడాను ఈ యొక్క భారతదేశమే నివ్వెరపోయిందండి. దాదాపు ఈ దేశంలోనే పెద్ద స్కామ్ వ్యవస్థ ఏందనుకుంటే 2G స్కామ్ అనేసి, లేదంటే కనుక ఏదో చిన్న టెలికాం స్కామ్లు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి స్కామ్ లక్షల కోట్లు ఆనాడే ఉంది. ఇవన్నీ కూడాను ప్రజలు తండ్రి అధికారం సరే ఏదో ఆశపడుతున్నాడు, తండ్రిలాగా మంచి పరిపాలన అందిస్తాడు, సంక్షేమ పథకాలు అభివృద్ధిని అందిస్తాడు అనేసి ఏదో ఒక్క ఛాన్స్ అనేసి ఏదో పేద ప్రజలందరికీ ఏదో న్యాయం చేస్తారనేసి ఏదో ప్రజలు ఏదో ఆశతో తప్పుడు హామీలకి ఏదో ఆశపడేసి అధికారాన్ని ఇస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి స్కాములు దాదాపు అండి, లిక్కర్ స్కామ్ చూశారు. దాదాపు ఒక మీడియేటర్ గా ఉన్నటువంటి వ్యక్తే 4,200 కోట్లు స్వాహా చేశాడు. ఇక తాడేపల్లి ప్యాలెస్ ముడుపులు ఎంత లేదు. అలాగే ఈ శాండ్ మాఫియాని విచ్చలవిడిగా దోసేశాడు. ఏదైతే ఈ శేఖర్ రెడ్డి అనే కంపెనీ ఉందో, ఏదైతే తమిళనాడుకి సంబంధించినటువంటి శేఖర్ రెడ్డి గారి కంపెనీకి
ఈ యొక్క శాండ్ మొత్తాన్ని కూడాను ఓ, దారదత్తం చేసేసాడండి. ఏదో జగన్మోహన్ రెడ్డి గనక పెరట్లో పండేటువంటి ఇసుకలాగా ఇతను మొత్తం రిలీజ్ రాసి ఇచ్చేశాడు. అలాగే ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి మందులు కానీ, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానివ్వండి, ఏదైనా ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ అన్ని కూడాను స్కామ్లే. కనీసం అండి మీరు చూశారు బుడమేరు వాగు యొక్క రిపేర్ ఖర్చులు కూడా ఆనాడు డబ్బులు శాంక్షన్ చేయనటువంటి దుర్మార్గపు ప్రభుత్వం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒక్క గేటు కనుక రిపేర్ చేపిస్తానండి, ఒక గేటు రిపేర్ చేపించినా కానీ ఎంతో లక్షలాది మందికి మేలు చేసిన వాళ్ళు అయ్యి ఉండేవాళ్ళు. కానీ అభివృద్ధికి కానివ్వండి, ప్రజలకు ఉపయోగపడే దాంట్లో దేంట్లో కూడాను ప్రజలకి ఉపయోగపడేందుకు కానీ ఎక్కడ కూడాను రూపాయి కూడా నిధులు ఇవ్వనటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. స్కామ్ ఉంటే మటుకు వేల కోట్లు, వందల కోట్లు, ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ధారాదత్తంగా ఇచ్చేవాడండి. ఓకే, బ్రహ్మం గారు, రామబ్రహ్మం గారు, ప్రచారం కోసం, సొంత అవసరాల కోసం, అధికారం కోసం ప్రజల రక్తాన్ని దాగేశారా? ఇలా దాగేసిన వాళ్ళని రక్త పింజర్లు అవి అని అనేది అనకుండా రాజకీయ రక్త పింజర్లా జగన్మోహన్ రెడ్డి రాజకీయ రక్త పింజర్లా వ్యవహరించారంటారా? ప్రజాధనాన్ని అంతా వాళ్ళ రక్తం పీల్చినట్టు పీల్చేయడమే కదా. మనం కరోనా వచ్చి అన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే వీళ్ళ పైచాచిక ఆనందం ప్రచారం కోసం, కేవలం ప్రచారం కోసమే 2021 అంటే మనం ఏ పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నాం. 2021 మే అంటే ఆ టైంలో జీవోలు ఇచ్చారంటే ఆ టైంలో మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం తెలుసా మీకు? 2021 మే అంటే మనం పీక్ కరోనా స్టేజ్లో ఉన్నాం. మనం పీక్ కరోనా స్టేజ్లో వాలంటీర్లకి అసలు ఎలా ఇస్తారు? శిక్షణా తరగతులు ఎక్కడున్నారు ఇవ్వటానికి? చెప్పండి. కరోనా టైంలో వాలంటీర్లు లేదా ప్రజలు బయటకు వచ్చిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయండి? కరోనా వేవ్లో లాక్డౌన్ నడుస్తూ ఉంది, ప్రజలు కానీ లేదంటే ఎవరైనా కానీ. అట్లాంటిది శిక్షణా తరగతులు అంటే ఒకరితో సరిపోతుందా? వేలాది మంది, లక్షలాది మంది వాలంటీర్లందరికీ కూడాను ఈ యొక్క శిక్షణా తరగతులు ఇవ్వాలంటే మరి ఈ మాస్ గ్యాదరింగ్ అంతా కూడాను చేసి మరి ఆనాడు ఉన్నటువంటి ఏదైతే మరి కరోనా నియమాలని ఉల్లంఘన చేసినట్టే కదా మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇది ఒక కొత్త కోణం. కానీ జగన్మోహన్ రెడ్డి అంతా కూడాను మాయ చేసి చూపిస్తాడు సార్. మసిబూసి మారేడుకాయ చేయటం అనేది నేర్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి, అలాగే ఆ తాడేపల్లి ప్యాలెస్ లో కొంతమంది నిష్ఠాతులు ఉంటారు, సజ్జల కానివ్వండి, లేదంటే గనక ధనంజయ రెడ్డి, తర్వాత వీళ్ళందరూ కూడాను ఏదైనా కానీ పొద్దున్నే వాటాలు ఎంత వస్తున్నాయి, సాయంత్రం వాటాలు ఏంది, ఇవన్నీ కూడాను లెక్కలు అప్పచెప్పాలండి. లెక్కల్లో తేడా వస్తే వీపు విమానం మొత్తం మోగిపోతే చెంప చిల్లుమంటా ఉంటాయి. ఎవరైతే లెక్కలు తక్కువ అప్పు చెబుతారో వాడికి ఆ రోజు మూడిపోద్ది. అట్లాగే జగన్మోహన్ రెడ్డికి సొంత తల్లి చెల్లెకి కూడాను డబ్బు దగ్గర లేదా ఆస్తుల రూపంలో కావచ్చు ఎక్కడైనా కానీ వాళ్ళనే దూరం పెట్టారు. అలాంటి ప్రజలు ఎంతండి? ప్రజలు ఎంతసేపు ఆయనకి ఓటుకి 5,000 ఇస్తాను, 10,000 ఇస్తాను, 20,000 ఇస్తాను, ఎంత ఇచ్చినా కానీ నేను కొనుక్కోనైనా సరే ప్రజలు వాళ్ళు వెర్రి గొర్రెల్లాగా ఓట్లు వేస్తారనేసి ఒక ధీమాతో ఆనాడు ఈ స్కామ్లన్నీ చేసేసి డబ్బులన్నీ కూడా అక్రమ సంపాదనతో ఈ రాజ్యాన్ని ఏలాలనుకున్నాడు. కానీ ప్రజలు ఇవన్నీ కూడా గమనించి ఇతను చేసినటువంటి దుర్మార్గాలను కానివ్వండి, ఇతను చేసినటువంటి స్కాములు కానివ్వండి, ఇతను చేసినటువంటి అభివృద్ధి వినాశనాలన్నిటికీ కూడాను బేరీలు వేసుకొని దెమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు. ఏదైతే 151 సీట్లు కోల్పోయి 164 సీట్లతో కూడా మరి ఈ రోజు కూటమి ప్రభుత్వానికి అధికారం అప్పచెప్పారు అని అంటే రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఎంత ద్వేషించారు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది కూడాను తేటతెల్లం అయిపోతా ఉన్నది.